ఐఫోన్ స్టేటస్ సింబల్గా మారిపోయింది. ముఖ్యంగా యువత ఐఫోన్ అంటే పడి చచ్చిపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ఐఫోన్ కొనేందుకు మాత్రం వెనుకాడడం లేదు. డబ్బులున్న వారి పరిస్థితి సరే, లేని వారు కూడా అమాయకపు తల్లిదండ్రులను మోసం చేయడం, ఇబ్బంది పెట్టడం చేసి డబ్బులు తీసుకొని ఐఫోన్ కొని బిల్డప్ కొంటున్నారు. తాజాగా ఐఫోన్కు ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. ఐఫోన్ 17 సిరీస్ విక్రయాల సందర్భంలో ముంబైలో యాపిల్ స్టోర్స్ ముందు దృశ్యాలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఒక్కసారి ఆ దృశ్యాలను మీరు చూడండి. సెప్టెంబర్ 9న యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ 8తో పాటు టాప్ మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి అమ్మకాలు నేటి నుంచి భారత్లో ప్రారంభమయ్యాయి. వారంతా అందుకోసం ఐఫోన్ 17 కోసం వచ్చిన వారే. వందలాది మంది లైన్లో నిల్చొని ఉన్నారు. అర్ధరాత్రి నుంచి స్టోర్ ముందు పడిగాపులు కాశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి ఒకరిపై ఒకరు నెట్టుకోవడం, ఘర్షణ పడ్డం కూడా కనిపించింది. ఒక్క ముంబైలోనే కాదు, ఢిల్లీ, బెంగళూరులోని యాపిల్ స్టోర్ల వద్ద కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ వాక్ మాల్ వద్ద అయితే కొందరు రాత్రంతా వేచి ఉండి ఉదయాన్నే స్టోర్లో అడుగుపెట్టారు. మన దేశంలో సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యక్తులు, సినిమా తారలు, క్రికెటర్లు ఐఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. వారి స్థాయికి ఐఫోన్ ధర పెద్ద కష్టం కాదు. చిటికలో వారు ఐఫోన్ సొంతం చేసుకోగలుగుతారు. మరికొందరు వారి అవసరాలకు, అభివృద్ధి కోసం ఐఫోన్లో ఉన్న అప్డేట్స్, ఫీచర్స్ కోసం కొనుగోలు చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ యువతరం ఇతరులతో తమను పోల్చుకోవడంతో త్వరగా లగ్జరీ లైఫ్కు అలవాటు పడుతున్నారనే ఒక వాదన నడుస్తోంది. ఐఫోన్ వాడడం, తన ఉపయోగం తెలియని వారు కూడా తన వద్ద అది ఉండాలనే కోరిక బలంగా కనిపిస్తోంది. ఐఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ప్రపంచాన్ని జయించేంత గొప్పగా యువత ఫీల్ అవుతూ ఉంటారు. సామాజిక హోదా అనేది ఫోన్ ద్వారా రాదు అని, అది మనకున్న చదువు, వివేకం, ఆలోచనతోనే వస్తుంది అనే విషయాన్ని పలువురు మేధావులు గుర్తు చేస్తున్న పరిస్థితిగా ఉంది.